baca undur agana ఓకే రెడీ స్వామి రెడీ నమస్కారం 2017 నుంచి 28వ డివిజన్లో మేము ఆ దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్న కార్యక్రమం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ నెల 20వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఉదయం 5:30కి సుప్రభాత సేవతో నిప్పో ప్రాంగణంలో అంటే నిప్పో ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టాం. 20వ తేదీ ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై తర్వాత తోమాల అర్చన అంటే గురువారం, శుక్రవారం, శనివారం తిరుమలలో ఏ ఏ కార్యక్రమాలు స్వామివారికి జరుగుతాయో ఆ కార్యక్రమాలు అన్నీ మన నిప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరపతలపెట్టాం. ఇది గతంలో మేము ఎప్పుడు చేయలేదు. కొత్తగా స్వామివారి టెంపుల్ కట్టి ఆ టెంపుల్లో స్వామివారిని ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా 28వ డివిజన్ నాయకులందరూ సన్నద్ధం అవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 21వ తేదీ ఉదయం కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. 22వ తేదీ కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంటుంది. 20వ తేదీ రాత్రి గొప్ప సినీ గాన కచేరీ అంటే పాడుతా తీగాలో విన్నర్స్ చిన్నపిల్లలతో రాత్రి 6:30 గంటలకి అదొక సపరేట్ ఒక డయాస్ కట్టి ఆ డయాస్ కాడ వాళ్ళకి సినీ భక్తి గీతాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం, నమో వెంకటేశాయ ఇలాంటి భక్తి సినిమాలు ఉండే భక్తి పాటల్ని మేము పిల్లల చేత పాడించడం అంటూ జరుగుతూ ఉంది. అదేవిధంగా 21వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం తలపెట్టాం. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా 22వ తేదీ సాయంత్రం గతంలో గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మంచి పార్కుని మాకు చైతన్యపురిలో కట్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము స్వామివారి కళ్యాణాన్ని అక్కడి నుంచి ప్రారంభించడం అంటూ జరుగుతూ ఉంది. అదేవిధంగా 22వ తేదీ సాయంత్రం 5 గంటలకి స్వామివారు ఆ పార్కు నుంచి బయలుదేరి నిప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి వచ్చి ఇక మంచి అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, అదే రాత్రి పుష్పయాగం అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు చేయదలపెట్టాం. మేము అందరం కలిసిమెలిసి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి సహకరించిన నిప్పో యాజమాన్యానికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మాకు వెనకుండి నడిపిస్తున్న మా పెద్దలు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర పెద్ద నాయకులకు అందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. గతంలో 6వ సంవత్సరం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతున్నప్పుడు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. కారణం మీ అందరికీ తెలుసు. శ్రీనివాసుడు కళ్యాణాన్ని ఆపాలని ఎన్నో రకాలుగా ఆ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా చేయడం అంటూ జరిగింది. ఆ రోజు ఈ డివిజన్ కార్పొరేటర్ నా శ్రీమతి చెక్కా అహల్య మరియు శ్రీనివాస కళ్యాణ కమిటీ అందరూ నిలబడి ఆ కార్యక్రమాన్ని మంచి సక్సెస్ చేయడం అంటూ జరిగింది. ఒక దేవదేవుడి
కళ్యాణాన్ని ఆపాలని అలాంటి మంచి సంకల్పం అంటే రకరకాలుగా వాళ్ళకి వచ్చిన ఆలోచనలు ఆ రోజు మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో మా ఒక్కరికే తెలుసు. అదే కాకుండా నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉన్న తాటి వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు రాత్రి బొల్లినేని కాడ మాలలో ఉంటే నిర్దాక్షిణంగా కారులో మెడబట్టి వేసుకొని పోయి కొత్తూరు అడవుల్లో మాల ఇప్పించి ఆయన్ని రాత్రి 2 గంటల దాకా మొత్తం సిటీ అంతా తిప్పడం అంటూ జరిగింది. అంటే ఒక దేవదేవుడి కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేస్తున్న మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. మాకు జీవితాన్ని ఇచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిలబడ్డామన్న ఒక్క తలంపుతో మమ్మల్ని ఆ రోజు 6వ సంవత్సరం శ్రీనివాసుడి కళ్యాణాన్ని చేయడానికి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఎక్కడికి పోలేదు, దేవుడు ఉన్నాడు కాబట్టే 7వ సంవత్సరం ఇంత వైభవంగా మా చేత శ్రీనివాసుడు కళ్యాణాన్ని చేపిస్తున్నాడని చెప్పేసి మనసారా మా డివిజన్ నాయకులు కానీ మేము కానీ గట్టిగా ఈ కార్యక్రమాన్ని చేయతలపెట్టాం. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి, భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టే అన్నీ మంచి జరిగాయని మేము గట్టిగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఈ నెల 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ అందరూ తప్పక హాజరై ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఒక దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణాన్ని రాజకీయంగా గతంలో మలుపు తిప్పినా ఈరోజు అలాంటిది ఏమీ లేదు. అందరం మా డివిజన్ నాయకులందరూ మేము ఒక్క తాటి మీద నిలబడుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేస్తూ ఉన్నాం. అందుకని మీరందరూ కూడా ఈ నెల్లూరు రూరల్లో ఉండేవాళ్ళు కానీ, సిటీలో ఉండేవాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ దేవదేవుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మాకు ఈ ప్రాంతాన్ని ఇచ్చిన నిప్పో యాజమాన్యానికి మాకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.